అందరికీ నమస్కారం. కీర్తనాస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి గడప దర్శనం అంటే ఏమిటి, అది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈరోజు మొత్తం మనం వీడియోలో తెలుసుకుందాం. మొదటి గడప దర్శనం అంటే సేవా ఎలక్ట్రానిక్ డిప్. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారిని బంగారు వాకిలి మొదటి గడప వద్దకు వచ్చి స్వామివారిని అతి సమీపం నుండి దర్శించుకునే అవకాశాన్ని ప్రతి యాత్రికుడు కోరుకుంటాడు. దాన్నే మొదటి గడప దర్శనం అంటారు. ఇది సాధారణంగా సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన వంటి ఆర్జిత సేవల ద్వారా లభిస్తుంది. ఈ దర్శనం పొందడానికి భక్తులు టీటీడీ ద్వారా నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ వివరాలు మరియు బుకింగ్ ప్రక్రియ. ముందుగా టికెట్ ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ఈ సేవల ధరలు దాదాపు 120 నుండి 1250 వరకు ఉంటాయి. సేవను బట్టి ధర మారుతుంది. రూపాయలు 10,500 శ్రీవాణి టికెట్తో కూడా ఈ దర్శనం లభిస్తుంది. రెండవది ఆన్లైన్ బుకింగ్. ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలి. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల జాబితా విడుదల అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ సేవా డిప్ని ఆఫ్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు తిరుమలలో ఉండే తిరుమల సెక్రటేరియట్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. ముఖ్యమైన గమనిక: టికెట్ వివరాల కోసం అధికారిక టీటీడీ వెబ్సైట్ www.tirumala.organization. మరియు టీటీడీ అధికారిక సోషల్ మీడియా ఛానల్స్ మాత్రమే అనుసరించండి. బుకింగ్ సమయంలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. ఇప్పుడు మనం మొదటి గడప దర్శనం ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలి, సేవ ఎలక్ట్రానిక్ డిప్, లక్కీ డిప్ స్టెప్ బై స్టెప్ గైడ్ తెలుసుకుందాం. ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ ఫలితాలు విడుదలవుతాయి. మొదటగా వెబ్సైట్ ఓపెన్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో లాగిన్ ఆర్ సైన్ అప్ చేయండి. మొబైల్ నెంబర్, ఓటీపీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. మూడవ స్టెప్లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ ఆప్షన్ను ఎంచుకోండి. మెనూలో సేవా ఎలక్ట్రానిక్ డిప్ లక్కీ డిప్పై క్లిక్ చేయండి. 4వ స్టెప్లో మొదటి గడప దర్శనం సేవను సెలెక్ట్ చేయాలి. అందుబాటులో ఉన్న మొదటి గడప దర్శనం సేవను ఎంచుకోండి. 5వ స్టెప్లో యాత్రికుల వివరాలు నమోదు చేయండి. పేరు, ఆధార్ కార్డు, వయస్సు, జెండర్, మొబైల్ నెంబర్, ఇతర వివరాలు అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయండి. 6వ స్టెప్లో వివరాలు సరిచూసి సబ్మిట్ చేయండి. అన్ని వివరాలు సరిచూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత 7వ స్టెప్లో విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కార్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి. 8వ స్టెప్లో లక్కీ డిప్ ఫలితాలని 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి చెక్ చేయండి. లక్కీ డిప్ ఫలితాలు విడుదల అవుతాయి. ముఖ్యమైన సూచనలు: ఒకే వ్యక్తి ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాలి. అధికారిక టీటీడీ వెబ్సైట్లో మాత్రమే నమోదు చేయండి. ఓటీపీ, పాస్వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఎంపికైన తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. ముఖ్యమైన తేదీలు: 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ ముగింపు అవుతుంది. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ ఫలితాలు విడుదల అవుతాయి. టీటీడీ అధికారిక సమాచారం కోసం tirumala.org.in సందర్శించండి. మొదటి గడప దర్శనం టికెట్ అప్డేట్, ముగింపు మరియు ముఖ్యమైన విషయాలు. టికెట్లు విడుదల తేదీలు టీటీడీ అధికారిక ప్రకటన ద్వారా మాత్రమే తెలుపబడును. టికెట్లు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేయండి. మొదటి గడప దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం. అన్ని భక్తులకు పరిమిత సంఖ్యలో టికెట్లు ఉంటాయి. సమయానికి బుక్ చేసుకొని సమయాన్ని తిరుమలకి చేరుకోవాలి. టికెట్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. టీటీడీ అధికారిక సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీవారి దర్శన భాగ్యం అందరి భక్తులకు కలగాలని మనసారా కోరుకుంటూ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి.